మొట్టమొదటగా గోషణ దేశంలోని రామ్సేన్ అనే మంచి ప్రదేశంలో ప్రభు ఉంచాడు. దాదాపు 430 సంవత్సరాలు అక్కడ జీవించారు. ఒకప్పుడు ఇశ్రాయేల్ ద్వారా ఐగుప్తులు బ్రతికారు. కానీ యోసేపు చేసిన మేలు మర్చిపోయారు. యోసేపును ఎరుగని రాజు ఏలన ఆరంభించాడు. ఈ ప్రజలు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట తప్పని దేవుడుగా వాడిని బహుగా విస్తరింపజేశాడు. 70 మందిగా వెళ్ళిన వారు లక్షల మందిగా ప్రభువు దీవించాడు. వీరు బలవంతులు, శూరులు, భయం లేని వారు, దేవుని కలిగిన వారు. ఐగుప్తీయులకు వెంటనే భయం వేస్తుంది. వాళ్ళ భయం ఏంటంటే, ఒకవేళ వేరే ఎవరైనా మన దేశం మీదకి యుద్ధానికి వస్తే వీరు కానీ వాళ్ళతో కలిస్తారంటే మనం ఓడిపోతాం. కాబట్టి వీళ్ళను అణగదొక్కాలి అనే ఉద్దేశంతో శ్రమ పెట్టడం ఆరంభించారు. కఠిన శ్రమ, వెట్టి చాకిరి. చివరికి ఇశ్రాయేలీయుల యొక్క ప్రతి మగ శిశువును చంపాలి అనే ఆజ్ఞ కూడా జారీ చేయబడింది. అటువంటి స్థితిలో కూడా దేవుడు కృపను చూపి వారి పట్ల కరుణిస్తూ వచ్చాడు. అదే సమయాన వారి యొక్క వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మాట దేవుని దగ్గరికి చేరింది అని వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని విడుదల చేయడానికి మోషేని పుట్టించాడు. మన భయం మధ్యలో మోషే జన్మించాడు. నీడలో నుంచి రక్షించాడు దేవుడు. కృప చూపి 40 సంవత్సరాలు ఏ ఇంటిలో మన శాసనం వచ్చిందో ఆ ఇంట్లోనే పెంచాడు దేవుడు. తదుపరి 40 ఏండ్లు అరణ్యంలో గొర్రెల వెంట తిప్పాడు ఆయన, ఓర్పు కోసం, సహనం కోసం. ఆ తదుపరి పిలిచి ప్రత్యక్షమై, మండుచున్న అగ్ని పొదలో ప్రత్యక్షమై, నా పిల్లలు తీసుకుపోవాలని ఆజ్ఞ ఇచ్చి నేను తోడుగా ఉంటాను అని ధైర్యపరిచి తన కర్రను అభిషేకించి కృప చూపి దేవుని కర్రగా పిలువబడే మోషే చేతి కర్ర ద్వారా అద్భుతాలు చేయాలని ఆజ్ఞాపించి పంపించాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి బయలుదేరి వస్తున్నారు. దానికి ముందుగా చాలా జరిగింది, మనకు తెలుసు బాగా. ఫరో పంపించలేదు, హృదయాన్ని కట్టపరుచుకున్నాడు. దేవుడు కృప చూపి 10 తెగుళ్ళు పంపాడు. 10వ తెగులు మరీ భయంకరమైనది, మరణదూత. ఆ స్థితిలో కూడా పస్కా బలిపశువు యొక్క రక్తము ద్వారా పోవాలని కాపాడి భద్రపరిచాడు. వారు యెహోవా సేనంతా ఒక్క దినానే బయలుదేరింది. వారి ఎర్ర సముద్ర మార్గాన తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం మూసివేసింది అనుకున్నప్పుడు మొరపెట్టగా దేవుడు ఆ సముద్రం 6 నెలలుగా చేశాడు. ఆ తదుపరి షూర్ అరణ్యానికి వచ్చారు. నీళ్ళు లేవు. 3 దినాల ప్రయాణము. మరాకు చేరారు. నీళ్ళైతే ఉన్నాయి కానీ ఆ నీళ్లు చేదు, తాగడానికి వీల్లేదు. అటువంటి స్థితిలో అక్కడే ఉన్న ఒక చెట్టును మోషేకు దేవుడు చూపించాడు. ఆ చెట్టును నరికి ఆ నీళ్ళ వేయగా నీళ్ళ మొదలుగా మార్చబడ్డాయి. ఆ తదుపరి ఎలీముకు వచ్చారు. ఎలీములో 70 ఈత చెట్లు, 12 నీడ బొగ్గలు, సమృద్ధి. ఆ తర్వాత ప్రయాణమైపోయి నేరుగా ఈ రెఫీదీంకి వచ్చారు. ఈ రెఫీదీంలో నీళ్లు లేవు, ఆహారం కోసం అడిగారు. అంతకుమించి ఒక పోరాటాన్ని చూస్తున్నాం. తేడేతో సంఖ్యాకాండము 17వ అధ్యాయం కదా. తేడేతో నెగమకాండం, సంఖ్యాకాండమా, నెగమకాండం 17వ అధ్యాయం. తేడేతో నెగమకాండం 17వ అధ్యాయం. ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనకు క్షేమం కలగాలి అంటే, మన జీవితాల్లో దేవుని భద్రత కావాలి అంటే, దేవుని మాట చొప్పున ప్రయాణం చేయాలి మన జీవితంలో. వీరి జీవితాల్లో ప్రభువు ప్రతి క్షణం ఎందుకు సహాయం చేస్తున్నాడు అంటే, ఇది వారు దేవుని మాట చొప్పున ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ ప్రయాణంలో ఒక లోటు కలిగింది, తాగడానికి నీళ్ళు లేవు. వాదించారు,
దేవుని శోధించారు, మోషే మీద సనిగారు, మమ్మలను, మా పిల్లలను, మా పశువులను దప్పు చేత చంపుటకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చావా అని అడిగారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టచ్చు, ఈ ప్రజలను నేనేమీ చేయదును, కొంతసేపు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. అలాంటి స్థితిలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని గత వారం ధ్యానం చేశాం. అక్కడ హోరేబులో ఇశ్రాయేలు పెద్దలు తీసుకువెళ్ళి నువ్వు నదిని కొట్టిన కర్రను చేతబట్టుకొని పోయి ఆ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురు నిలిచేదను. నా బండ మీద ఎవరున్నారు? దేవుడే. చూడండి దేవుడు మాట. 5వ వచనం, అందుకు యెహోవా 17:5, నువ్వు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఏ బండ కొట్టబడిందో ఆ బండ మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దలు అన్నట్లు చేశాడు. జ్ఞాపకం ఎప్పటికీ ఉన్నాయి ఆ సాక్ష్యాలు. రాతి బండ నుంచి ప్రభు నీళ్ళు ఇచ్చాడు. అకస్మాత్తుగా వారి ప్రయాణంలో ఈ ఆశీర్వాదం వెంటనే, ఈ దప్పితిన వెంటనే, దేవుని కార్యం చూసిన వెంటనే ఒక యుద్ధం వచ్చేసింది. ఏంటది? అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. ఎందుకు అమాలేకీయుల విషయంలో ప్రభు ఎంత కోపంగా ఉన్నాడంటే, ఆఖరికి సౌలు కాలంలో కూడా సౌలు పొరపాటు ఇక్కడే వెళ్ళి అమాలేకు నిర్మూలన చేయమంటే పశువులు స్త్రీలను పట్టుకొస్తాడు. దాని ఫలితమే రాజు గుణం తులసేయబడి. ఎందుకంటే వీరి పాటికి వీరు వెళుతూ ఉంటే ఎవరి జోలి లేకుండా, ఎవరిని కలతపరచకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇశ్రాయేలు వెళుతూ ఉంటే దేవుని చిత్తంలో అమాలేకులు వచ్చి అకస్మాత్తుగా మీద పడే వారిని గలిబిలి చేశారు. కోపం వచ్చింది దేవుని తన ప్రజలను హింసించినందుకు. అమాలేకులు వచ్చి ఏం చేశారంటే యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని బయలు వెళ్ళి అమాలేకుల యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. దేవుని పద్ధతులు వేరుగా ఉంటాయి, గమనించండి. దయతో యుద్ధం చేసేది ఎవరు? యెహోషువ సైన్యము. మరి మోషే ఏమంటున్నాడు? మీరు యుద్ధభూమిలో ఉండండి, నేనైతే రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ కొండ మీద నిలిచేదను, కొండ శిఖరం మీద నిలిచేదను. మోషే కూడా యుద్ధానికి వెళ్ళొచ్చు కదా, యుద్ధశూరుడు కదా మోషే. ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన వాడు, జ్ఞానము గలవాడు. కానీ ఇప్పుడు ఆయన పరిచర్య ఏంటంటే, మోషేకి దేవుడిచ్చిన పరిచర్య ప్రార్థన పరిచర్య. తన ప్రజలు క్రింద పోరాడుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు యుద్ధం చేస్తూ ఉంటే, నాయకుడు ఏం చేస్తున్నాడు అంటే కొండ శిఖరం మీదకి ఎక్కివని చూస్తూ తన 2 చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సంఘములో, కుటుంబాలలో ఆయా బాధ్యతలు ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. పోరాడేవారు కొందరు, ప్రార్థించేవారు కొందరు, పనిచేసేవారు కొందరు, ప్రార్థించేవారు కొందరు. ఇది లేకనే మన జీవితాలలో అపజయము, వ్యక్తిగత కుటుంబ జీవితాలలో అపజయం. ఎందుకంటే ఇదిగో ఈ ప్రార్థన పరువులు లేకనే, మోషే వంటి దైవజనులు లేకనే. గమనించండి, యుద్ధానికి వెళ్ళమన్నాడు యెహోషువను. తను గుడారంలో కూర్చోలేదు, తను మౌనంగా కూర్చోలేదు. వారు పోరాడుతూ ఉండగా
చేతులెత్తి వారి కోసమై కొండ శిఖరం మీద నిలువబడి ప్రార్థన చేస్తున్నారు. ఓకే, చూడండి 10వ వచనము. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు. ఈ హూరు అనే పేరు ఇక్కడ కనబడుతుంది. కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు హూరు ఎవరో కాదు, మిరియాము భర్త అని చెప్తారు. మిరియాము అంటే మోషే యొక్క బావగారు, అహరోను యొక్క బావగారు. కుటుంబమంతా కలిసి మోషే, అహరోను, హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి చక్రమట. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. చెయ్యి పైకెత్తడం అంటే ఎవరి వైపు? దేవుని వైపు, ఆకాశం వైపు. అనగా ఈ యుద్ధములో జయానికి కారణం ఏంటి? యెహోషువ కాదు, యుద్ధశూరులు కాదు, కానీ ప్రార్థన శక్తి. అంతే కదా. మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు అంటే ఇశ్రాయేలీలు ఓడిపోయిరి. దీనివల్ల ప్రార్థిస్తే జయము, ప్రార్థన ఆగితే అపజయము. అర్థమవుతుందా? ప్రార్థిస్తే జయము, ప్రార్థన ఆగితే అపజయం. ప్రపంచంలో అది పెద్ద సంఘం ఉంది, లక్షల మంది ఒకే చోట కూడా ఆరాధించేవాళ్ళు. దక్షిణ కొరియాలో సంఘ కాపరి పేరు పాల్ యాంగ్చో గారు. ఆయన అంటారు, ఒకవైపు సేవకుడు బోధిస్తూ ఉంటే వెనుక ప్రార్థించేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. తెలుసా? ఎందుకయ్యా మీ సంఘం అంత అభివృద్ధి చెందిందంటే 3 చెప్పండి కారణాలు చెప్తాడు. ఒకటి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. అనేక సంఘాల్లో ప్రార్థన కుడికలు ఉండవు, పాటలు, వాక్యము, ప్రత్యేక ప్రార్థన కుడికలు ఉండవు. ఒక దినం ఏర్పాటు చేసుకుని ప్రార్థించే అనుభవాలు ఉండవు. అందుకే అపజయాలు సంఘాల్లో, కుటుంబాల అపజయము. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా తీరని సమస్య ఏదైనా ఉందా? ఎన్నో ఏళ్లుగా ప్రార్థిస్తున్నా జయము లేని జీవితం ఉందా? ఒక్కసారి మన ప్రార్థనా జీవితాన్ని గమనిద్దాం, సరిచేసుకుందాం. ఒక భక్తుడు రాస్తాడు, ఒక భక్తుడు చెప్తాడు, ప్రార్థనాపరుడు ప్రార్థన ఎలా చేయాలి అంటే, ఉదాహరణకి కొన్ని సంవత్సరాలుగా ఒక అంశం కోసం అడుగుతున్నావు, నీకు జవాబు రాలేదు. స్వస్థత కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, ఏదైనా సరే మనకు తెలుసు మన ఊళ్ళో ఉంది. అనేక సార్లు కొన్ని అంశాల కోసమై చాలా దినాలుగా ప్రార్థన చేస్తూనే ఉంటాం. కొన్ని నెరవేరుతున్నాయి, కొన్ని నెరవేరట్లేదు. ఆ భక్తుడు అంటాడు, ప్రార్థనకు జవాబు రావాలంటే ముందుగా మన ప్రార్థన సరిచేయబడాలి. ఎలాంటిదంటే, ప్రభువా, ఇప్పుడు మనకు అనారోగ్యం ఉన్నాం అనుకోండి, అనారోగ్యం నా వలే మన కోసం కాదు, ముందు ప్రార్థన చేయాల్సింది. ప్రభువా, ఈ వ్యాధితో, ఈ బలహీనతతో ఎంతమంది బాధపడుతున్నారో వారిని స్వస్థపరిచి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. దీని మన వాక్యం ఏంటంటే, యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం దయతో 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయానికి వెళదాం ఒకసారి దయతో. ఎన్నో వచ్చినమ్మా? 10. మరియు యోబు ఏ స్థితిలో ఉన్నాడు? యోబు అప్పటికి చెప్పండి. ఒళ్ళంతా కురుపులు, ఆస్తి లేదు, బిడలు లేరు. ఒక మాట చెప్పాలంటే బహుధనవంతుడు బికారిగా మారిపోయి అనారోగ్యముతో ఎవరు చూడ నొలని వానిగా ఉన్నాడు. అలాంటి స్థితిలో స్నేహితులు వచ్చారు దర్శించడానికి.
వచ్చారే కానీ ఈ స్నేహితులు ఆయన మీద నేరాలు మోపారు. నువ్వేం తప్పు చేశావో, నువ్వేం పాపం చేశావో, నీ బిడ్డలు ఏం తప్పు చేశారు అని ఆయన మీద నేరం మోపారు. అందుకే యోబు అంటాడు, నా పక్షాన దేవుడు మాట్లాడితే బాగుండు అంటాడు. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత దేవుడే వచ్చాడు, మాట్లాడాడు. యోబుని సమర్థించిన తర్వాత దేవుడు అంటాడు యోబుతోటి, చూడండి దయతో ఒక్కసారి యోబు స్నేహితులతో ఏమంటాడు చూద్దాం. దేవుడు 42వ అధ్యాయానికి వెళ్ళండి. 42లో ఓ చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఓ చక్కని మాట 42లో. దానికన్నా ముందుగా 8 కాబట్టి 7 కూడా చూద్దాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమాడైన ఫస్ట్ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఎందుకు వచ్చి దేవుని కోపం? దేవుని గురించి యుక్తంగా మాట్లాడు. జ్ఞానానికి మించి, తెలివికి మించి వ్యర్థమైన మాటలు మాట్లాడు దేవుని గురించి అంటాడు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని, మీరు కాదు, మీరు మాత్రం అంటే తీసుకెళ్ళండి, నా సేవకుడైన యోబును దగ్గపోయి మీ నిమిత్తము అతను అర్పించాలి దహన బలి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షపడినట్లుగా నేను అతను మాత్రమే అంగీకరిస్తాను. అనగా నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నా గురించి యుక్తమైంది పలకలేదు. ఇప్పుడు 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిన, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసాను. ఎప్పుడు వచ్చింది అది? ఎప్పుడు వచ్చింది? తన కోసం ప్రార్థన చేయలేదు. ఎవరి కోసం? తన స్నేహితుల కోసం. ఇది ప్రార్థన. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసే వరకు కూడా దీవించాడు దేవుడు. అదే స్థితి, అదే బూడిదలో, అదే వ్యాధి, అదే రోదన, అదే వాసన, బికారిగా మారిపోయాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది, ప్రార్థన చేశాడో 2 అధికముగా యెహోవా అతనిని దయచేశాడు. ఇది ప్రార్థన. మోషే కొండ ఎక్కాడు. ఎక్కి కిందేమో యెహోషువ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అంటే ఏమేం కావాలి? కత్తులు కావాలి, ఈటెలు కావాలి, బాణాలు కావాలి. ఇవేవి జయాన్ని ఇవ్వలేకపోయాయి. ఏ విజయాన్ని ఇవ్వలేకపోయాయి? ఎవరు? యెహోషువ, తన కోసం నిలబడేసిన సైన్యం కానీ ఇవేవి ఇష్టాలు చేయలేకపోయాయి. కానీ మోషే ఒక్కడు అహరోను ఊర్లు పక్క ఉన్నారంతే తోడుగా. చేతులెత్తింది ఎవరు? మోషేనే. మోషే ఒక్కడు పర్వత శిఖరం మీద నిలబడి, దేవుని పర్వతమైన హోరేబు మీద నిలబడి తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేతులు దింపగా అమాలేకీయులు గెలిచిరి. ఇప్పుడు జయం ఎక్కడి నుంచి వచ్చింది? దేని ద్వారా వచ్చింది? ప్రార్థన ద్వారా జయం వచ్చింది. ఆగిపోతే, మానేస్తే అపజయం. మరి ఎంతసేపు ప్రార్థన చేయాలి? మోషే ఎంతసేపు ప్రార్థన చేయాలి? పూర్తి విజయం వచ్చే వరకు ప్రార్థన చేయాలి. బలహీనుడు, అప్పటికే
85 సంవత్సరాల వయస్సు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎంతసేపు చేయెత్తగలం చెప్పండి? మనం ఒక గంట సేపు చేయెత్తగలమా? కుర్రోళ్ళైనా సరే ఎత్తలేరు కదా. చేతులు ఏమైపోతాయి? బరువు ఎక్కుతాయి. చేయి పైకుంటే రక్త ప్రసారం అందదు, తిమిరెక్కేస్తాయి. చేయి బరువు ఎక్కితే ఏం చేస్తావు? ఎదుర్చుకోవాలి. మోషే చేతులు బరువెక్కి చేతులు దింపుతుంటే అపజయం కలుగుతుంది. ప్రార్థనలో మనం విసిగిపోయి ప్రార్థించకుండా ఆపామంటే మన జీవితం జీవితం పోతూ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇతరులు ఆదుకోవాలి. చూడండి ఎంత చక్కగా వాక్యం బోధిస్తుందో. 11వ వచనము, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకువచ్చి అతడు దాని మీద కూర్చునిగా దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా. ఎవరు? అహరోను హూరులు. ఈరోజు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఇలా చేతులెత్తి ప్రార్థించేవాడు ఎవరున్నారు? చేతులెత్తి ప్రార్థన గారు మోకరించి లేదా విజ్ఞాపన ప్రార్థన, జయం వచ్చే వరకు, ఈ సమస్య పోయే వరకు, జాబ్ వచ్చే వరకు నిలకడగా ప్రార్థించే వాళ్ళు అందరూ ఉన్నారు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో. మోషే జీవితం జ్ఞాపకం చేస్తుంది. ఇంటికాడ ఖాళీగా ఉన్నావా? నీ బిడ్డలు పనికి వెళ్ళున్నారా? నీ భర్త పనికి వెళ్ళున్నాడా? నీ ఖాళీ సమయం దొరికిందా? నువ్వు చేసే పని ఏంటి చెప్పండి? చక్కగా పండుకొని సాయంకాలం దాకా విశ్రాంతి, లేదు ఇష్టమైన వండుకోవటం, లేదు నలుగుర్చొని వ్యర్థమైన మాటలు. కానీ కుటుంబాల జీవం రావాలి అంటే ప్రార్థించే ఒక్కరున్నా చాలు. ప్రార్థించే ఒక్కరు. కింద యుద్ధం చేసేది లక్షల మంది, కానీ జయం ఎవరి ద్వారా వచ్చింది? ఈ ఒక్క మోషే ద్వారా. గుర్తుంచుకో, మన శ్రమ, మన వేదనకు, మన కష్టానికి ఫలితం రావాలి అంటే మోషే లాంటి వారు ఒక్కరు కావాలి. మోషే యెహోషువ మీద ఆధారపడలేదు. మోషే తన సైన్యపు బలం మీద ఆధారపడలేదు. కానీ దేవుడి దగ్గరకు వెళ్ళి ప్రభువా సహాయం చేయండి అని తన చేతులెత్తాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో లోక సంబంధం వాటి మీద ఆశ పెట్టుకోకుండా, వాటి మీద మన దృష్టి పెట్టకుండా, వాటితో పాటుగా ప్రార్థన కలిస్తేనే, ఎడతగని ప్రార్థన కలిస్తేనే తప్పగా జయాన్ని పొందుకుంటామని ఈ రెఫీది మన జ్ఞాపకం చేస్తుంది. చూడదైతే వాక్యానికి వెళదాం. తర్వాత మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకువచ్చి అతడు దాని మీద కూర్చుంటుగా దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఎత్తిన చెయ్యి దింపలేదు. ఓ చేతి రెండు చేతులు ఎత్తాడు. ఇప్పుడు చెప్పాలి, ఓ చేతి రెండు చేతులు ఎత్తాడు. ఎడ చెప్పగలరు? వరి పక్క ఒక చేస్తేనే కష్టం మనకి. ఉదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు రెండు చేతులు రాకున్నాయి మోషే దేవుని వైపు. పైకంటే 120వ కీర్తన, కొలల తట్టు అంటే ఏంది? కొనలకు పోయి చూడమన దేవుని వైపు. అదే కదా. కొనాలంటే ఏంటి? కొనాలంటే ఏంటి? ఉన్నత స్థలాలంటే దేవుని సన్నిధి. అమాలేకుల మీద జయం రావాలి అంటే మోషే లాంటి ప్రార్థన కావాలి. మన జీవితంలో అమాలేకులు ఉన్నారు.
బలమైన వారు, మన బాడీ మనం పోతుంటే కలిగించుకునేవారు, మన బాడీకి మనం ప్రయాణం చేస్తూ ఉంటే మన పైన విరోధులుగా ఉంటున్నవారు ఉన్నారు. మనం వెళుతూ ఉంటే అకస్మాత్తుగా వచ్చే సమస్యలు ఉన్నాయి. వ్యాధి కావచ్చు, కష్టం కావచ్చు, సమస్యలు కావచ్చు. ఇవన్నీ అమాలేకులతో సూచన మన ప్రయాణంలో. ఈ 2026లో ఎంతమంది అమాలేకులు దండుతారో మనం ఎదురుకి తెలియదు. కానీ జీవం రావాలి అంటే ఏం చేయాలి? ఏం కావాలి? మోషే లాంటి ప్రార్థన. సమస్య తీరే వరకు ప్రార్థన. యోబు వలె ముందుగా ఇతరుల కోసం ప్రార్థించి చివర మన కోసం. అప్పుడు తప్పక జయాన్ని, అది ఏ సమస్య అయినా, ప్రభువా నా వలే ఇదే దారిలో పోయి వారిని జ్ఞాపకం చేసుకో, వారిని కనికరించు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. కిడ్నీ ప్రాబ్లం ఉంది, ప్రభువా నా వాళ్ళు ఎంతమంది ఇలా బాధపడుతున్నారో కనికరించు నాయన, స్వస్థపరచు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇలా పేరు పెట్టి ఆ సమస్యను ప్రభు ముందు పెట్టాలి. జయమిస్తాడు దేవుడు. అది దేవుడు జవాబిచ్చే పద్ధతి. ఇది దేవుని పద్ధతి. ఎందరో మోషేలు ఉన్నారు, అలాగే ప్రార్థించేవారిని ఆదుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. గర్భిణి చేస్తారు మనం ప్రార్థన చేస్తుంటే కుటుంబంలో. చెడగొట్టేవాళ్ళు కాదు, ఆ ప్రక్క ఈ ప్రక్క వీరు కూడా చేతులు ఎత్తి పట్టుకున్నారు మోషేని ప్రార్థనలో. అంటే ఇప్పుడు ఏ చేతులు కలిసాయి? 6 చేతులు, అంతేనా? మోషేవి 2, మరలా ఈ పక్క ఊరు, ఈ పక్క వారు కూడా చేతులు ఎత్తి 6 చేతులు ప్రార్థన చేస్తుంటే దేవుడు జయమీయడా? చెప్పండి. అందుకే ప్రార్థన సహాయాన్ని కోరుకుంటాం. మనం చేస్తూ కూడా, మనం చేయకుండా కాదు, మనం చేస్తూ ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి. మన సంఘం ఎలా ఉంటుంది? చీటి పంపుతారు, ఏమని? బాగలేదు, ప్రార్థన చేయండి. అయ్యగారు అమ్మగారు ఆడ ఉంటారు. అప్పుడు సంఘం మొదటి ప్రార్థన చేస్తుంటుంది. వాళ్ళు టీవీ ముందు కూర్చొని ఏ శనక్కాయలు తింటా, బఠానీలు తింటా, ముక్కలు తింటా ఎంజాయ్ చేస్తుంటే సంఘం ఏం చేయాలంటే ఇక్కడ కన్నీటితోటి ప్రార్థన చేయాలి. న్యాయమేనా? సంఘంతో పాటుగా వారు కూడా ఏకీభవిస్తే అప్పుడు జయము తప్పక వస్తుంది. మోషే ఒక్కడి వల్ల కాలేదు. అహరోను హూరులు. ఇప్పుడు మోషేలు ఎంతమంది ఉన్నారు? అహరోను ఎంతమంది ఉన్నారు? హూరులు ఎంతమంది ఉన్నారు? కుటుంబాల్లో, సంఘాల్లో. ఏం కావాలా? ఇదే మార్గం. సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులెత్తున్నాడు. మాట చూడదైతో అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును జనం గెలిచారు. ప్రభు అంటాడు, దేవుని కోపం వచ్చింది. నీకు తెలుసా? వారి పాటికి వారు తన పేరు తన మార్గం వెళ్తుంటే ఇల్లు కాదు చేస్తున్నారు కదా అంటాడు. నేను అమాలేకుల పేరు ఆకాశం ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను కనుక జ్ఞాపకార్థమ గ్రంథంలో రాసి యెహోషువకి వినిపించు అన్నాడు. అక్కడ జయం వచ్చింది కదా. జయం రాగానే ఏం చేయాలి? జయం రాగానే ఏం చేయాలి? మోషే ఏం చేశారు చూడండి. అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అంటే యెహోవాయే ధ్వజము. ధ్వజం అంటే బ్యానర్, జెండా. ఎవరంట జెండా? దేవుడు. అంటే దేవుని ద్వారా గెలిచాము. దేవుని ద్వారా గెలిచాము. మా కత్తి కాదు, మా ప్రార్థన కాదు, మా బలం కాదు. జయమిచ్చింది దేవుడే. జయమిచ్చింది దేవుడే. జ్ఞాపకం చేస్తున్నాను. జయం పొందిన తరువాత మేము చేయవలసింది మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే చెల్లించాలి. ఇది దేవుని కార్యము, మా ప్రార్థన కాదు, మేము చేతులెత్తడం కాదు, యెహోషువతో చేయటం కాదు, 1,00,000 మంది పైన కత్తితో తిరగటం కాదు. కేవలము మా ప్రార్థన విని జయమిచ్చిన వాడు మాత్రము ఆయన. ప్రార్థన చేయడం మన పని, జయమిచ్చే పని ఎవరిది? దేవునిది. అసత్యాన్ని గుర్తిరగాలి. ఆ తర్వాత ఈ అనుభవం దాటిపోయారు. నేరుగా 9వ అధ్యాయానికి వెళదాం. 19 జయం వచ్చింది కదా.
10వ అధ్యాయంలో సినాయి అనుభవానికి వెళుతున్నాం. సినాయి అనుభవం చూడండి. ఇశ్రాయేలీయులు 5 దేశం నుండి బయలుదేరి 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ మందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. ఎక్కడికి? సినాయి. ఎక్కడి నుంచి? ఐగుప్తు. అసలు ఐగుప్తు అంటే అర్థం తెలుసా? పేరు ఐగుప్తు అంటే ఇరుకు మార్గాలు, ఇరుకు మార్గము లేదా రెండంతల ఇబ్బంది ఐగుప్తు అంటే అని. ఇప్పుడు ఐగుప్తులో నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఎన్ని దాటుకుంటూ ఇబ్బందిలో నుంచి, ఇరుకు మార్గంలో నుంచి సినాయి పర్వతానికి వచ్చారు. ఇశ్రాయేలు జీవితాల్లో ఈ సినాయి పర్వతానికి గొప్ప విశిష్టత, ప్రాముఖ్యత ఉంది. అక్కడ దేవుడు వారికి తన ధర్మశాస్త్రాన్ని, అలాగే తన నివసించబోయే మందిరం యొక్క ప్రత్యక్ష గుణాలకు నమూనాన్ని ఇచ్చి ఆ స్థలంలో వారి నిబంధన చేసుకొని వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. సినాయి అనుభవం. సినాయి అనుభవం అంటే దేవుని ఆజ్ఞలను లోబడే అనుభవం, దేవుడు మాట్లాడే స్థితి. దేవుడు మాట్లాడుతాడు సినాయి అనుభవం దగ్గర. ఆజ్ఞలిస్తాడు, ఎలా బ్రతకాలో హెచ్చరిస్తాడు, ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తాడు. ఈరోజు ఇంకా అనుభవానికి వచ్చాము రాదా మనం విశ్వాసంగా సినాయి అనుభవానికి? చూడరైతే 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు 5 దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ మంది వారు సినాయి అరణ్యమునకు వచ్చి, వారు రెఫీదీము నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యం ముందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి, అనగా గుడారాలు వేసుకున్నారు. 3వ వచనం. మోషే దేవుని దగ్గరికి పోగా యెహోవా ఆ పర్వతమును తను పిలిచి, నువ్వు యాకోబుతో ముచ్చరించి ఇశ్రాయేలుకు తినవలసింది ఏమైనా మనం గుర్తు చేస్తున్నాను. ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నావు? మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దకు మినిట్లు చేసుకుంటున్నావు మీరు చూచి తిరిగి. కాబట్టి మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుదురు. అదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని. ఇదే మాటలు పేతురు గారు నామం చేస్తారు కదా, పేతురు పత్రిక. రాజుల యాజక, దేవుని సొత్తైన ప్రజలు. ఇశ్రాయేలే కాదు, మనం కూడాను. వినుకుంటారేమో ఇది ఇశ్రాయేలుకే అని. పేతురు రాసిన పత్రిక చూడండి, పేతురు రాసిన పత్రిక చూడండి. ప్రభు ఏమంటాడు, పేతురు గారు ఏమంటాడు? ఈ వాక్య భాగంలో ఎంత తెర జ్ఞాపం చేస్తాడంటే, చూసారు సార్. ఎప్పుడంట? 2వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు దయాళుడిని మీరు రుచి చూస్తే, చూడండి ఇందాకేమన్నాడు, పాత్ర మొదలు ఏమన్నాడు? మీరు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకుంటే నాకు లోబడితే. ఇక్కడ ప్రభు దయాళుడు మీరు రుచి చూసి సరిపోలేదు. ఆ వెంటనే సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని. ఏమనాలి? వాళ్ళు ఇచ్చాడు ఇక్కడ. విశ్వాసిలో ఉండకూడనివి, దేవుని ప్రజల్లో ఉండకూడనివి. ఎవరిలో? దేవుని ప్రజల్లో. మీరు మొట్టమొదటిగా ప్రభువును రుచి చూడాలి, ప్రభువును తెలుసుకోవాలి, అని అంగీకరించాలి. ఆ తరువాత రెండవదిగా పరిశుద్ధపరచబడాలి. ఏదిగా పరిశుద్ధత? మనం రుచి చూస్తే ప్రభు దేవుడని
మనమే సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణ, అసూయ, సమస్త దోష మాటలు మానేసి కొత్తగా జన్మించిన శిశువులను మళ్ళా యోహాను సువార్త 8వ అధ్యాయం నికోదేము 3వ అధ్యాయం జ్ఞాపకం చేస్తున్నాడు. నికోదేము ప్రజలు ఉన్నాడు, ఒక కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. నిర్మూలముగాను ఆత్మలు జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో చేరలేడు. అందుకే కొత్తగా జన్మించిన శిశువులు పోయిన వారై ఆ నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను, ఏ పాలవి ఏంటి ఆ పాలు? వాక్యము. ఎందుకు ఈ సంవత్సరం తీర్మానం సంఘానికి 3 నెలల వాక్యం పూర్తి కావాలంటే ఈ నిర్మల పాలు ఎదగాలి. ఎదిగే కొద్దీ, హృదయంలో వాక్యం పోయే కొద్దీ ఇవన్నీ విడిపోతాయి. ఏంటి? దుష్టత్వము, అసూయ, దోష మాటలు వాక్యం లోపలికి వెళ్ళే కొద్దీ అవి బయట కొట్టివేయ పడతాయి అంటాడు. తర్వాత అప్పుడు అంటున్నాడు చూడదైతో మనుషుల చేస్తే పడ్డా కూడాను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయిగా ప్రజలు వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలు అర్పించినకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లుగా మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధంగా కట్టబడుచున్నారు. తొందరవచ్చు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన విలువను వినిపించాలని కృపాతిశయం గుణాతిశయమును ప్రశ్న చేసిన నిమిత్తము ఏర్పరచబడిన మనుష్యమును రాజులైన యాజక సమూహం దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. ఒకప్పుడు ప్రజలు లేరు, ఇప్పుడు కలిగిపడ్డారు దేవుని సొత్తు. విశ్వాసిగా ఆనాడు పాత నిబంధనలో సేనాయి అన్న దగ్గర చెప్పే అదే మాట దేవుడు కృతజ్ఞతలు జ్ఞాపకం చేస్తున్నాడు. నూతన జన్మ వాక్యము ద్వారా, వాక్యాన్ని గ్రహించడం ద్వారా, ఆ వాక్యం అనే పాలన ఆపేక్షించి కోరుకొని సేవించడం ద్వారా, హృదయంలో వాక్యము చేర్చుకోవడం ద్వారా రూపాంతరం పొంది కొత్త జన్మ అనుభవము. ఇక ప్రభువారు మోషేని పిలిచి ఈ 3 దినాలు శుద్ధి చేస్తున్న ప్రజలందరూ కూడాను ఎవడు పర్వతం దాక్కూడదు, నువ్వు పర్వతం మీద ఎక్కిరా అన్నాడు. 16వ వచనం చూడండి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సముద్ర మేఘము, బుర యొక్క మహాధ్వని కలుగా ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొండగా మోసే పాలెముల నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువ నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు దుఃఖమయమై ఉండెను. దాని దుఃఖము కొలిమి దుఃఖం వలె లేచెను, పర్వతమంతా కంపించెను. ఆ బురధ్వని అంతకంత బిగ్గరగా ఉడగను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరమిచ్చిన. వెంటనే ఇక వరుసన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. 20వ అధ్యాయం అంతా కూడా 10 ఆజ్ఞలు. ఏంటివి? నేను తమ దేవుడు, ఏ విగ్రహాన్ని నీ దేవునామం వ్యర్థంగా విశ్రాంతిని పరిశుద్ధంగా తల్లులను నరహత్య, వ్యభిచరింపకూడదు, మిగలకూడదు, అవసాక్షపడకూడదు, పొరుగువాంది ఏది ఆశింపకూడదు. ధర్మశాస్త్రంగా నమ్మడం 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 20వ అధ్యాయంలోని 17 వచ్చిన దాకా కూడా. ఇది సినాయి అనుభవం. ఇది దేవుడు మాట్లాడిన అనుభవం, దేవుడు తన మార్గాన్ని సిద్ధం చేసిన అనుభవం. ఇంకా అక్కడి నుంచి నిత్యము ఆయన సన్నిధి వారితో ఉంటూ వచ్చింది. ఆయనే దిగి వచ్చాడు వారి మధ్యకు, నివాసం చేస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో మేఘము దిగి వచ్చి కమ్ముకుంటుంది. దేవునికి బలులు, అర్పణలు. మరి శుక్రవారం జ్ఞాపకం చేశాను. లేవి కాలం చదువున్నారు కదా, బళ్ళు ఇవ్వాలని బళ్ళు వాళ్ళ పరిశుద్ధత. పేతురు మనం చూసినట్లయితే ఇందాక చదువు వాక్య భాగంలోనే ఇలాంటి బళ్ళు ఇవ్వాలంటే మనం ఆత్మ సంబంధమైన బలులు. ఏంటవి చెప్పండి. పేతురు పత్రిక 2వ అధ్యాయం మీరు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన
బలులు. ఏ బలులు అనగా నీ ఆత్మను దేవునికి అప్పగించటం, నీ ఆత్మలో స్తుతి, నీ ఆత్మలో ఆరాధన, నీ ఆత్మలో పాటలు పాడటం, ఆత్మతో ప్రార్థన చేయటం. ఏం చేసినా ఆత్మతో చేయాలి, నోటితో కాదు. ఆత్మతో అంటే విశ్వసించి నమ్మి హృదయంలో ఉన్నది నోట్లోకి రావాలి. ఎవరో పాడింది నేర్చుకొని కండబెట్టి పాడటం కాదు. అది ఆత్మగానం, అది ఆత్మ బలులవి, జిహ్వ ఫలము. అందుకే ప్రభు కోరుతున్నాడు, మనిషి కోరే బలి అదే. అందుకంటాడు కదా, యాకోబుతులు అంటాడు కదా, ఒకే నోటి నుంచి చెరమట రాకూడదు, స్తుతి రాకూడదు. అదే నోరు, ఆ నోటితోనే దేవుని స్తుతిస్తావు, ఆత్మాసను బలిస్తావు, ఆ నోటితోనే దూషిస్తావు. ఈ న్యాయం అడుగుతాడు యాకోబు గారు. తిరిగి యాకోబు పత్రిక ఏడదైతే యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 4 అగ్నియే, అది మన అవలంబించబడిన పాప ప్రపంచం అని చెప్తూ చదవయ్యా. మాల్యం కలుగ చేయను, చిచ్చు పెట్టును, నరకము చేత దీనివల్ల నోటి ద్వారా, నరక ద్వారా, మృగ పక్షి సర్ప జలచరములన్నీ కూడాను, కాజాలును ఆయన కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన ఎక్కడో విషయం ఎక్కడుందంట మనిషిలో, నాలుక, మాటల్లో. మేము చెప్పే మాట 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేస్తుంది. 10వ వచనం, 9 దీనితో అంటే ఈ నాలుకతో స్తుతి 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 ప్రభువా ప్రభువా ప్రభువా. వెంటనే దీనితోనే దేవుని పొలిగా పుట్టిన మనుషులను శపింతుము. 2 నాలుకలు ఉన్నాయి మనకి, 2 నోళ్ళు ఉన్నాయా? ఒకటే. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు, నాలుక ఒకటే అంటున్నాడు. చూడండి, దీంతోనే దేవుని ప్రభుని స్తుతిస్తాం, ఈ నాలుకతోనే, ఈ నోటితోనే దేవుని పొలిగిన మనుషులను శపిస్తాం. ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనమును శాపవచనమును బయలుదేరుచున్నారు. కాబట్టి సహోదరు, ఇలాగూ ఉండకూడదు. సహోదరు, ఇలాగా ఇదే ఆత్మ సంబంధమైన బలులంటే నోటితో హృదయముతో ప్రభువును స్తుతించుట దేవునికి అంగీకారమైన స్తుతి యాగం. స్తుతిండాలి నోట, అంతేగాని చెడు మాటలు, వ్యర్థ మాటలు రాకూడదు. అది ఉండకూడదు అని వాకి జ్ఞాపం చేస్తుంది. ఇక్కడ తప్పదు, అందరూ తప్పదు. ఇక్కడ ఈ 4 విషయంలోనే ఇది పాప ప్రపంచం. చిచ్చు పెట్టేస్తుంది, నరకాన్ని తీసుకెళ్తుంది నాలుక, అగ్ని నాలుక. జాగ్రత్త పడదాం. విషయము మన దేహం విషయం ఎక్కడ ఉందంట? నాలుకలోనే. జాగ్రత్త, సాధు చేయాలి, అదుపులో పెట్టుకోవాలి, స్తుతించే నాలుక వాడుకోవాలి. తప్పితే దోషణ మాటలు, చెడ మాటలు, పనికిమాల మాటలు నీ నోటి వెంట రాకూడదు. అది విశ్వాసకి తగదని వాక్యము జ్ఞాపకం చేస్తాం. ఓకే, వెళదాం. బ్రహ్మాండము 21లో చూసాం వరుసగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొండ మీద అనేక అనుభవాల ద్వారా వారితో మాట్లాడాడు, వారిని దర్శించాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ప్రకారం జీవించమన్నాడు. ఆ తదుపరి వాళ్ళు నేరుగా కాదేశ్ బర్నేయాకి వెళ్ళారు. సంఖ్యాకాండము 11, 12, 13, 14 అధ్యాయాలు చూసినట్లయితే ముగిస్తుంది. అయితే ఒక మాట సంఖ్యాకాండం చేయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వెళ్ళండి. సంఖ్యాకాండం 11. ఇక్కడ ఏముంది? ఇక్కడ సంఖ్యాకాండం 11 జనులు ఆయాసము కూర్చి సరంగుచుండగా యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము, మనం చెప్పాను, శనికి ఏమొస్తుంది? దేవునికి కోపం వస్తుంది. శనికి ఏమొస్తుందండి? కోపం.
యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాడి మొక్కలను దహింపసాగాను. జనులు మోసకు మొరపెట్టగా మోసే యెహోవాను వేడుకొనందున అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకున్నందున దానికి తబేరా అనే పేరు పెట్టారు, అంటే మంట. తర్వాత వారి మధ్య ఉన్న మిశ్రిత జనము, అంటే ఎవరు వీళ్ళు? ఎవరు మిశ్రిత జనము? నిర్గమకాండానికి వెళ్ళండి. నిర్గమకాండము కూడా బయలుదేరుతూ 14వ అధ్యాయము 13వ అధ్యాయంలో అనేక మంది జనులు వచ్చినట్లు రాయబడింది అక్కడ. 12:37 అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేను నుండి సుక్కోతుకు వెళ్ళిపోయి వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీళ్ళు అనేకులైన అన్య జనుల సమూహము. ఎవరంటే వీళ్ళు? అంటే ఎక్కడ వారు వీరు? ఐగుప్తు వారు. అంటే పోతూ ఐగుప్తు కూడా సంఘం పెట్టుకొని పోయారు. అర్థమైనా? దేన్ని? ఐగుప్తు. రాహేలు కానీ ఏం తెచ్చింది? తన తండ్రి యొక్క గృహ దేవత. ఎందుకు? అదృష్టం. యువకుని పెట్టుకుంటే అదృష్టం కదా. మీరు ఈ పక్క ఉంటే అదృష్టం. ఏ పక్క? మంచం ఈ పక్క ఉంటే అదృష్టం. ఇగో ఈ రాయి పెట్టుకుంటే అదృష్టం. ఈ దండ వేసుకుంటే కలిసి వస్తుంది. ఈ తాడు గడితే ఏ తాడు? అది ఉరితాడైద్ది ఒకరోజు. ఏ తాడైద్దమ్మా? ఉరితాడు. ఆ నల్లదారాలు, ఎర్రదారాలు ఒకరోజు ఏ తాడు అవుతాయి? మనకి ఉరితాడు అవుతాయి. ఈ ఐగుప్తీయులు వస్తూ కొంతమంది సంగతి పెట్టుకొని వచ్చారు. ఎవరు వాళ్ళు? అనేకులైనా. ఇప్పుడు వాళ్ళ ద్వారా ఊరు వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళంతా బాగా తినేవాళ్ళు. అసలు వాక్యం అంటే తెలిసి మీకు ఒకటి, పాపాల్లో తిండిపోతున్నాం. ఒక పాపం, తిండిపోలతో కూడా స్నేహం చేయకూడదు. సామెత చదవండి. తిండిపోతానం పాపం, తిండిపోతులతో కూర్చోవద్దు అంటాడు దేవుడు. ఎందుకు? వాళ్ళ దృష్టి అంతా దేవుడు కాదు, వాక్యం కాదు, ప్రార్థన కాదు. తిందాం ఎప్పుడైపోద్దా తిందాం. ఎప్పుడు వెళ్తాడా? పోగానే ఏమున్నాయి కుండల మీద? ఏం గుర్తు వస్తాయి? వచ్చారు కదా, అవి గుర్తు వస్తుందా మనసులో? లేటు కాగానే ఆరిపోయిందా? పిల్లి తీసుకెళ్ళిందా? పిల్లలు తిన్నారా? ఏమైనా మిగిలిద్దా? నా కోసం ఏమన్నా వచ్చి తినిపోయాడా ఆయన మొత్తం? పక్కడికి ఏమైనా పెట్టాడా? ఏగా దీని ఏమంటారు? తిండిపోతూ. ఇశ్రాయేలు వస్తూ అనేకులైన అన్య జనుల సమూహం. వాళ్ళు అక్కడే వదిలేయాల్సింది. ఎక్కడ? ప్రయాణానికి ముందు కానీ. ఈరోజు కూడా ఈ సంవత్సరం ఆరంభంలో వ్యర్థమైనవి ఏవేవి నీతో వస్తున్నాయో ఏం చేయాలి? వాటిని వదిలేదనుకోండి, మధ్యలో ఇబ్బంది పడతాం. అర్థమైనా? అనేక అన్యజనులు వాళ్ళు అనాలి, మాతో ఏం పని నీకు? మాతో రాకూడదు, మీకు మాకు పొత్తు లేదు, చివరి వీరికి సంబంధం లేదు, విగ్రహాలతో పొందిక లేదు. మేము దేవుని స్తోత్రం చెప్పాల్సిన బదులు ఎందుకు రానిచ్చారంటే ఇంకో మాట చెప్పాలి. వీళ్ళంతా వెయ్యంకులు. ఎవరు వీళ్ళు? 400 ఏళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కలిసిపోయారు. ఎజ్రాకి వెళితే, నెహెమ్యాకి వెళితే పెద్దలు కూడా అన్యస్త్రీ వివాహం చేసుకున్నారు. ఆ రోజున గద్దించి నెహెమ్యా అప్పటికప్పుడు వాళ్ళకి విడాకులు ఇప్పించేసి దూరంగా తోలేస్తారు. అన్యులు వివాహం చేస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక బాబాయి మామ రావాలిగా. సొదొమలో లోతున్నాడు. సొదొమలో హెబ్రీల కుటుంబం ఒక్కటే. ఎవరిది? లోతు కుటుంబం. ఎంతమంది ఉన్నారు లోతు కుటుంబీకులు ఆ రోజున? 4 లోతు భార్య, 2 కుమార్తె. దేవదూతలు అన్నారు.
నీవు అందరం తీసుకొని రాపు అన్నాడు. అప్పుడు వెళ్ళాడు. తన కుమార్తెలు పెళ్ళాడనై ఉన్న అల్లుల దగ్గర పోయాడు. ఎవరు? లోతు. ఎవరు వాళ్ళు? వీళ్ళు సొదొమ వాళ్ళే. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 20 ఏళ్ళే. 20 ఏళ్లలోనే వాళ్ళు వివాహం చేసుకుని సిద్ధపడ్డాడు కదా. 40-30 ఏళ్ళు ఊరుకున్నారు వీళ్ళు. ఐదులో కలిసి పోయారు. ఇక బయలుదేరగానే మా బావ పోతున్నాడు, మా అన్న పోతున్నాడు, మా వియ్యం కూడా అని చెప్పి మొత్తం బయలుదేరి వీళ్ళతో పాటు బయలుదేరి వచ్చారు. చూశారు కదా, అప్పుడు అద్భుతాలు చూశారు కదా, పత్తెగుళ్ళు, దేవుడు కాపుదలు చూశారు కదా. వీళ్ళు కూడా బయలుదేరి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఊరుకోకుండా వాళ్ళ బుద్ధి బయట పెట్టారు. ఏంటంట చూద్దాం. సంఖ్యాకాండము 11 మనం చూస్తున్నాం కదా. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా అంటే అతి ఎప్పుడు కూడా ఏమైంది? చేదు. అతి ఎప్పుడు కనపరుచుకొనగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి రెచ్చగొట్టారు. ఎవరిని? భగవాన్. మనం తిన్నాం చూస్తారా ఏంటి? ఎన్ని సమృద్ధిగా మేము వంటలు పంచుకుంటా, ఇంటింటి పంపుకుంటా. ఇప్పుడు వంటలేదు ఇప్పుడు కూరలు పంపుకుంటా, బాక్సులు పంపుకుంటా, అంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఏం ఈ రోజున మన్నా తప్పితే మన ముందు ఏం లేదు అని రెచ్చగొట్టారు. ఎవరిని? ఇశ్రాయేలు. ఇక వీళ్ళు ఇప్పుడు అది గుర్తు తెచ్చుకొని ఏవడం మొదలుపెట్టారు. దీనికి ఏమవటం? మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నాం. చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? పక్కనే నేను లేదు ఒడ్డు. చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఏం జ్ఞాపకం వచ్చాయి? చెప్పండి, ఏం జ్ఞాపకం వచ్చాయి? ఏ గుర్తు రాకూడదు అయ్యే గుర్తు వచ్చాయి ఇప్పుడు. అంతే కదా. ఏ గుర్తు రాకూడదో అవే గుర్తు వస్తుంది. ఎందుకు? పాత జీవితాన్ని వదిలిపెట్టారు, పాత బ్రతుకును వదిలారు, దాసత్వాన్ని వదిలిపెట్టారు, విడిపింపబడ్డారు, దేవుడి కృపలో ఉన్నారు. మన్నా పంపుతున్నాడు దేవుడు, దేవతలది ఆహారం పంపుతున్నాడు దేవుడు. అది వాళ్ళకి ఆనలేదు. ఉచితంగా వస్తే ఏదైనా విలువ ఉండదు కదా. అది వాళ్ళకి లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు ఏం గుర్తు వస్తున్నాయంట? కూరాకులు, ఉల్లిపాయలు, దోసకాయలు, బీరకాయలు, దోసకాయలు అన్నీ గుర్తు వస్తున్నాయి. దాంతో మాంసం. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా, ఇంకో గొప్ప తప్పు ఏంటంటే దేవుడు ఇచ్చిన మన్నాని తిరస్కరిస్తున్నారు కదా. దేవుడిచ్చిన ఆహారం ఈ మన్నా కాక మా కళ్ళ ముందు మరేమీ లేదు. పదవచ్చును. జనులు తమ కుటుంబములతో ఎవరి గుడారము ద్వారం దగ్గర వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. దేవుడు కాపాడుతూ ఉంటే, బలపరుస్తూ ఉంటే, ఇదిగో ఈ కదేష్ బర్నే దగ్గర వీళ్ళు ఏడుస్తున్నారు. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉంది. కాగా మోషే యెహోవాతో అంటున్నాడు, నీవేళ నీ సేవను బాధించితివి, నా మీద నీ కష్టం రానిక ఈ గిరంత భారం నా మీద పెట్టినానా? నేనే ఈ సంవత్సరమైన గర్భధరించానా? నేను కన్నానా? పెంచే తండ్రిలాగా పసిపిల్ల మోసినట్లుగా నిర్మల్ని తీసుకొని పోతున్నారు. ఈ సంవత్సరంలో కూడా మాంసం ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని చూసి ఏడుస్తున్నారు, తింటుకు మా మాంసం అని అడుగుతున్నారు అని చెప్పి బాధపడితే ప్రభు అంటాడు. చూడదైతే ఇదే అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఇదే అధ్యాయం 21 వచ్చిన 21 కాదు 18. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకుని అడిగారు కదా, మీరు మాంసము తిందరు. ఏమన్నారండి? యెహోవా వినట్లుగా ఏడ్చి, అంటే మన ఏడుపులు ఎవరు వింటున్నారు? ఏడ్చి మాకు ఎవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మాకు బాగా జరిగింది అనుకుంటున్నారు కదా. యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినాలు కాదు, 10 కాదు, 20 కాదు, నెల రోజులు, ప్రతిరోజు. ఏమైంది నెల రోజులు తింటే? నెల రోజులు ప్రతిరోజు తింటారు.
ఆఖరికి అది మీ నాసికారంలో నుంచి వచ్చి మీకు అసెంబ్లీగా కూడా తింటారు. ఎందుకంటే మీరు యెహోవాను నిర్లక్ష్యము చేసి ఏంది మాట ఎలా సనికి దేవుడిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన మర్చిపోయి ఆయన ఇచ్చేది స్తుతించి తినక ఆశపడి సణిగి ఏడ్చి మాకు అదే కావాలి అని యెహోవా మీద నిర్లక్ష్యం చేసి ఆయన సన్ని ఏడ్చారు కాబట్టి ఎందుకు వచ్చామనుకున్నారు కాబట్టి తింటారు. మోషే గారు అయ్యా ఎంతమంది తినాలంటే వాళ్ళకి ఆడ నుంచి వస్తాయా? గొర్రెలు పశువులు చంపాలా, సముద్ర చేపలు తేవాలంటే అంటాడు. యెహోవా వాళ్ళు తక్కువైందా? నువ్వు చూస్తూ ఉండు 37 వచ్చిన తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం మీద తిరిగే పూరేలు రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్క ఆ ప్రక్క ఒక రోజు ప్రాణమంతా 2 మూరల ఎత్తున వాటిని పడవేస్తాను. కావున జనులు ఆ దినమంతా ఆ రాత్రంతా నిద్రగోలేదు, ఇంకా పగులంతా ఎవడు వాడు తెచ్చుకోవడం దాచిపెట్టుకోవడం. మరుసటి దినమంతా అంటే మూడు పగలు కూర్చుకున్నారు. 3 తూములు పాడము చుట్టూ వాటిని పరిచిరి. ఏం చేస్తారు దీన్ని? అది పాడము చుట్టూ పరిచిరి. అయితే 33 వచ్చిన చూడండి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులో ఉండగా అది నమలక మునిపే యెహోవా కోపము వారి మీద తెగులు చేత బహుగా బాధించను. మాంసాపేక్ష గల వారిని ఏమయ్యారు? ఈ లేపిన వాళ్ళంతా ఏమయ్యారు? అక్కడే దేవుని ప్రజలను దేవుడి విధంగా లేపి ఊరుకుంటాడా దేవుడు? మాంసాపేక్ష చూపి రెచ్చగొట్టారు. వాళ్ళందరూ కూడా అక్కడే చనిపోయారు, అక్కడే పాతి పెట్టబడ్డారు. దానికి కిబ్రోత్ హత్తావ అనే పేరు పెట్టబడి. దురాశ చివరిగా ఇది మోషరం. ఇది దేశకాండం 34 చేద్దాం. చివరి మీరు ముగిస్తాను శని రోజుతోటి. 34 మొదటి నుంచి. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకు ఎదుట పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరం ఎక్కాను. అప్పుడు యెహోవా దాని వరకు గిలా దేశం అంతయు నఫ్తాలి దేశం అంతయు దేశమును మైదానం అంతా చూపించాను. మరి యెహోవా ఇట్లను నీ సంతానములకు ఇచ్చేదని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రాణం చేసే దేశము ఇదే. కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చింది కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఏంటిది? నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. 40 ఏళ్ళు నడిపించిన నాయకుడిని ప్రభు ఆపేస్తాడు. చూడంతే, అడుగు పెట్టవు. ఎందుకంటే రెండవసారి మరలా ప్రజలు నీళ్ళు నడిస్తే మోషే అహరోనులు వీళ్ళందరూ ముందు బడతో మాట్లాడు అంటే వీళ్ళు బడతో కొట్టారు. బడ మీద ఉండేది ఎవరు? ప్రభువు కదా. నేను బడ మీద నిలుస్తానని చెప్పాను ఇందాక. ఒక్కసారి కొట్టబడి 2 సార్లు కొట్టబడకూడదు. మాట్లాడు అంటే కొట్టారు. అంతేకాదు మేము ఏమంటే తెలుసా? మేము మీదుట నీళ్ళు రప్పించాలా? కోపం మీద నోరు జారాడు. కోపం మీద. దాని ఫలితంగా ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఈ మోషే, ఈ నాయకుడు కనీసం అడుగు పెట్టడానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు, కానీ చూపించాడంతే. ఇది పిస్గా కొండ 69 నెబో శిఖరం. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను.
అనేక సార్లు మన జీవితాల్లో కూడా అనేక సార్లు మన ప్రభు మనల్ని వినాడుతాడు. ఇర్మియాకి వెళ్ళండి దయతో. ఇర్మియా ఈ వాక్యం ముగిస్తాను, ముగింపు. ఇర్మియా 12:7 ఒక కఠినమైన మాట ఉంది చూడండి దయతో. ఇర్మియా 12:7 నా మందిరమును నేను ఏంటంటే విడిచాను, నా స్వాస్థ్యమును విసర్జించాను, నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రులకు. ఎందుకు ఎవరు పెట్టాడు దేవుడు మందిరాన్ని? మందిరంలో దేవుడు లేడు. తన స్వాస్థ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. నా ప్రియురాలు నేను శత్రువుకు అప్పగించాను అన్నాడు దేవుడు. ఎందుకంటే ఇదిగో నాది అనుకుంటేనే దేవుంది. అది వాక్యం అంటే తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. ఎవరి మందిరం అది? దేవుని. మనమేమంటాం? నాది, నేను కట్టించాను కదా, మాది, మేము కట్టాం. ఎవరిదా మందిరం? దేవుడిది. అందుకంటాడు నా మందిరాన్ని నేను విడిచిపెట్టాను. మందిరంలో నడిస్తే ప్రభు ఉండకపోతే, ప్రభు మహిమ రాకపోతే, ప్రభు ఘనత రాకపోతే, మనిషి హెచ్చింపడితే, క్రమం లేకపోతే ఉన్నాడు ఆయన. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన కదా. యెరూషలేమునే మంది కూలగొట్టబడింది. సొలొమోను చేత కట్టబడి 100 సంవత్సరాలు ఒక విలువైన మందిరాన్ని ఏం చేశాడు దేవుడు? వదిలి ప్రభు అంటాడు రాయి మీద రాయి ఉండకుండా త్రోసివేయబడుతుంది. టెడస్ చక్రవర్తి 70 సంవత్సరంలో ఒక్క రాయి ఉండలేదు, అక్కడ పగలగొట్టాడు. ఒక్క గోడ మాత్రం మిగిలింది. నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే జీవితాన్ని చూడండి. నా ఇల్లంతటా నమ్మకం వాడని వాడిని కూడా చివరికి అంటాడు. ఇంకో మాట మీరు అపార్థం చేసుకోవద్దు. ప్రభు నిత్యాన్ని తీసుకెళ్ళి కానీ ఆ ప్రదేశంలో చూడనేవా లేదంటే దేవుడే సమాధి చేస్తే తెలుసా? దేవతలు వచ్చి సమాధి చేసి ఎవరిని? మోషే. కొండ శిఖరం మీద మరణిస్తే దేవుడు తన దూతను పంపించి తన దూతలు ఆయనకు సమాధి చేశారు. ఆయన తీసుకుపోయారు ఆయన ఆత్మను. కానీ తను నడిపించిన వాగ్దాన దేశం మాత్రం అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు. కళతో చూడించాడంతే. సరిచేయబడాలి. ప్రభు సన్నిధిలో మనోడు అనుభవించుకోవాలి. ప్రసంగి సులభమని అంటాడు, నీవు దేవుని మీద పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. 5 రోజులు వచ్చేటట్లుగా విస్తారంగా మాట్లాడొద్దు. మనం కొంటాం బాగా మాట్లాడితే అన్ని కలిపి ప్రార్థన చేస్తే మనం భక్తులు అనుకుంటాం. జాగ్రత్త, నీ నోటి అదుపులో పెట్టుకుంటాడు దేవుడు. తీయండి ప్రసంగి, అంత తీయడంతో ప్రసంగి 8వ అధ్యాయం 5:1 నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోరము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గములు చేస్తారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు త్వరపడవద్దు. నీ నోటిని ఎక్కడ అందుకదా 4 యజ్ఞంది. మన దీర్ఘ ప్రార్థనలు, మనం మాట్లాడే మాటలు యజ్ఞ అయిపోతే జాగ్రత్త, బహు జాగ్రత్త. దేవుని మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు. మోసే చేసింది అదే. దుర్మార్గులారా, మేము ఈ మనిషి మీకు నీళ్ళు తెప్పించాలా? ప్రభు అంటాడు. మోసే ఏం మాట్లాడావు? అక్కడే తీర్పు. నువ్వు చూడవు, నువ్వు అడుగు పెట్టావు. ప్రభు బతిమలాడతాడు. ప్రభు ఇక ఆ సంగతి మాట్లాడొద్దు అంటాడు. సంఘంలో జరిగితే ఇక ఆ సంగతి ఎత్తొద్దు అంత అయిపోయింది. కొడసగా తీసుకెళ్ళి మొత్తం చూడు, అడుగు ఆదేశం కడత చూస్తావు కానీ అడుగు పెట్టు. ఎందుకంటే అక్కడ నన్ను సన్మానించలేదు, నన్ను ఘనపరచలేదు. ఇందాక యోబు సేవలు అంటాడు, యోబు మాట్లాడి మీరు యుక్తంగా నా గురించి మాట్లాడలేదు. దేవుని సన్నిధిలో మన మాటలు
మన ఆలోచనలు, మన తలంపులు బహు జాగ్రత్తగా ఉండాలి. విస్తారంగా మాట్లాడితే దోషం ఉంటుంది, జాగ్రత్త. కొద్దిగా ఉండాలి మన మాటలు. మన దృష్టిలో మీదే ఉండాలి. ఆయన స్థుతించి ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఇవన్నీ కూడా అరణ్య మార్గంలో యెషయా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు. 2026 కూడాను ఇదే మార్గం వెళ్తున్నాం మనం. ఇలాంటి అనుభవాలు వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకో, వీటన్నిటిలో గుర్తుంచుకో, ఇది ప్రభువు నడిపించే మార్గం. ఇది ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉన్నది. మనం చేయవలసిందల్లా స్తుతిస్తూ ప్రార్థన చేయటమే, స్తుతిస్తూ ప్రార్థన చేయటమే. అంతకుమించి మరొక మాట నీ నోట రాకూడదు. ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ జయం పొందుకుందాం, నిలబడదాం. అటు కృప ప్రభు నీకు నాకు అందజేయను గాక. ప్రార్థన. తల వంచండి, ప్రార్థించుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. తదుపరి గారి వల్ల ప్రార్థించుకుందాం. మోకరించండి, దయతో సమత మోకరించాలి. ఈ 3 వారాలు, ఈ 3 ప్రసంగాలు, జనవరి 1 నుంచి 1వ తేదీ, అలాగే 3వ ఆదివారము, 2వ ఆదివారము ఈశ్వర ప్రయాణం మనం చూసాం. 8 అనుభవాలు రామశేష్ నుంచి చివరికి ఈ పిస్గా కూడా దాక్కూడాను ప్రతిదీ చూస్తూ వచ్చాం. దేవుని ప్రజలు ఎన్నోసార్లు తొట్టిల్లిపోయారు. కృప చూపాడు దేవుడు. వ్యర్థన వాటిని వెంట పెట్టుకుని వచ్చాడు. దాని ఫలితంగా మనం వచ్చింది. ప్రభువా నాలో వ్యర్థమని తీసి ప్రార్థన చేయాలి. ఏది ఉండాలో ఏది ఉండకూడదో మీరు సాయం చేయ ప్రభువా, నాలో పనికిరాని తీగలు కత్తించి వెడితే ప్రభువుని అడగాలి. నన్ను సరిచేయ ప్రభువా, నన్ను నడిపించని దేవుని హృదయం అప్పగించి ప్రభు చిత్తంలో ఈ సంవత్సరం అంతా ప్రభువును కలిగి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ముందు కొనసాగుదాం. ప్రార్థిద్దాం. ఒకటి ప్రార్థించండి దయతో.